హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో అయితే నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ అనమాట అండి. సో ముందుగా అందరికీ బిలేటెడ్గా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. ఎందుకంటే నేను ఇది లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి నేను విషెస్ కూడా బిలేటెడ్గా అయితే చెప్తున్నాను. ఇంకా మార్నింగ్ నేను లేచేసి ఇల్లంతా ఊడ్చేసి మాప్ పెట్టేసుకున్నానండి. సో ఇంకా తర్వాత నేను రెడీ అయ్యేసి అయితే వచ్చానమాట. సో ఫస్ట్ ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి అయితే వచ్చాను. ఇంక ఇక్కడైతే మంచిగా పొయ్యి మీద అయితే చక్కగా ముగ్గు అయితే వేసుకున్నానండి. అయితే కుంకుమ పసుపు పెట్టడం అయితే మర్చిపోయానమాట. సో పాలు పోసిన తర్వాత అయితే అయ్యో పెట్టలేదని చెప్పేసి అయితే పెట్టానండి. ఇంకా ఫస్ట్ అయితే నేను పాయసం చేస్తున్నాను. సో పాయసం వచ్చేసి సగ్గుబియ్యం అండ్ సేమియా పాయసం అయితే చేస్తున్నాను. సో పరవన్నం లాగా అయితే చేయకుండా ఇలా సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే చేస్తున్నాను అనమాట. సో మా వారు ఎప్పటి నుంచో అయితే అడుగుతున్నారు సగ్గుబియ్యం పాయసం చెయ్యి అని. ఇంకా అందుకే ఈరోజు పాయసం ఇలా చేద్దాంలే అని చెప్పేసి నా దగ్గర ఇలా చిన్నది ఇత్తడి గిన్నె అయితే ఉందండి. ఇది నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను అక్క ఇద్దరం కలిసి అయితే తీసుకున్నాం అనమాట. చక్కగా 2 మెంబర్స్కి కానీ 3 మెంబర్స్కి కానీ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకా మేము ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం కాబట్టి సో మాకు ఎంతైతే కావాలో అంతైతే కొంచెమే చేస్తున్నాను అనమాట దేవుడి దగ్గరికి అండ్ మాకు. సో ఇవేంటంటే కొంచెం స్వీట్లు ఇవన్నీ కూడా మేము ఎక్కువగా తినమండి. గారెలు కానీ పూర్ణాలు కానీ ఇవన్నీ రేర్గా చేసుకుంటాం అనమాట. ఏదైనా ఫెస్టివల్ వస్తే తప్పించి ఇంకా మిగతా రోజులలో గారెలు వేయడం కానీ ఇలా సేమియా పాయసాలు చేసుకోవడం కానీ చేయను అనమాట. ఇంకా ఈరోజు అయితే అవన్నీ చేయబోతున్నాను. ఇంక ఇక్కడైతే నేను మిల్క్ వచ్చేసి 4 గ్లాస్ అయితే తీసుకున్నానండి. 2 గ్లాసెస్ వచ్చేసి వాటర్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి అయితే ఇంకా గిన్నెనైతే పొయ్యి మీద పెట్టేశాను. సో ఇప్పుడైతే నేను కుంకుమ అండ్ పసుపు అయితే పెట్టానండి స్టవ్కి. ఇంక ఇక్కడ మనం పాలు పొంగించుకుంటాం కదా. సో ఇది మనకి తొలి పండగ కాబట్టి 2025లో చక్కగా ఈరోజు అయితే నేను పాలు పొంగించుకుంటున్నాను. సో ఒక స్టవ్ మీద అయితే పాలైతే పెట్టేశాను. ఇంకొక స్టవ్ మీద వచ్చేసి సేమియా అయితే నెయ్యిలో వేయించుకుందామని చెప్పేసి ఒక కడాయి పెట్టుకున్నాను. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అయితే నేను గీ యాడ్ చేసుకొని సేమియా అయితే యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. అయితే ఇది వేయించిన సేమియానేనండి. బట్ నాకు నేతిలో వేయించుకొని చేస్తే బాగుంటుందన్నమాట. సో దాన్ని మళ్ళీ కొంచెం రోస్ట్ చేద్దాంలే అని చెప్పేసి అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకొని అయితే రోస్ట్ చేస్తున్నాను. ఇంకా అయిపోయాయండి. దాని తర్వాత ఇంకా అందులో కొంచెం నెయ్యి ఉంది కాబట్టి దాంట్లోనే నేను ఈ నట్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ ఇవి వచ్చేసి నేను జీడిపప్పు, బాదం పప్పు అండ్ కిస్మిస్ అయితే తీసుకున్నాను. ఇది బాదం పప్పు యాక్చువల్గా చాక్తో 2 బద్దలు చేయాలండి. బట్ చేయకుండా డైరెక్ట్గా వేసానమాట. అదైతే మర్చిపోయాను. ఇంకా అలానే ఫ్రై చేసుకున్నాను నేతిలో. ఇంకా సగ్గుబియ్యం కూడా నేను ఫ్రెష్ అప్ అయి రాగానే అయితే నేను ఒక గ్లాస్ వాటర్లో అయితే నానబెట్టుకున్నానండి కొన్ని సగ్గుబియ్యము. ఇంక ఇక్కడైతే చక్కగా పాలైతే పొంగాయండి. ఇంకా ఇప్పుడైతే మనం వేయించిన సేమియాని కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. లేకపోతే మనకి ఉండలు కడుతుందనమాట. దాని తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని పాలు దగ్గర పడేంత వరకు అయితే ఉంచుకోవాలండి. ఇంకా కొంచెం దగ్గర పడుతుంది అనగా దీంట్లోకి అయితే నేను మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను. అయితే ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. సో మనకి ఇదేంటంటే చల్లారే కొద్దీ మనకి గట్టిపడిపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే దీంట్లోకి నేను మనకి స్వీట్నెస్ ఎంతైతే కావాలో అంత బెల్లం పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో నేను 3 టేబుల్ స్పూన్స్ దాకా అయితే యాడ్ చేశాను. తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే తినలేమండి. అసలుకి మాకు కొంచెం తక్కువ అయితే అయిపోయింది. సో అలానే తిన్నామన్నమాట. ఇంకా ఒకసారి బెల్లం మొత్తం కరగడానికి ఇలా స్పూన్తో అయితే తిప్పేస్తున్నాను. ఇంకా తిప్పేసి మనం మూత పెట్టేసుకుంటే మనకి సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోతుందండి. పక్కన స్టవ్ మీద అయితే నేను రైస్ కూడా పెట్టేశానండి. ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా. సో అది అయిపోగానే అయితే నేను రైస్ కూడా పెట్టాను అనమాట. ఇక్కడ రైస్ కూడా ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. ఇంకా రైస్ అయిపోగానే ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. అయితే ఇది ఫస్ట్ నేను తిప్పడానికి నాకు ఇబ్బంది అయిపోయిందనమాట. సో తర్వాత నేను వేరే దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు దీంట్లోకి నేను సాల్ట్ అండ్ అలాగే లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ డైరెక్ట్గా యాడ్ చేయకుండా దాంట్లో కొంచెం వాటర్ వేసేసి సాల్ట్ మొత్తం కరిగేదాకా ఒకసారి స్పూన్తో తిప్పేసుకున్న తర్వాత ఆ వాటర్ అయితే నేను దీంట్లో పోసుకున్నాను అనమాట.
లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసి ఇంకా నేను రైస్ పట్టేలాగైతే బాగా మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టానండి. ఇంకా ఆ లోపైతే ఇక్కడ మనకు పులిహోరకి కావాల్సిన ఇదైతే పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, కరివేపాకు అండ్ అలాగే పచ్చిమిర్చి, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని ఇంకా ఇవి మనం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో ఇవి మంచిగా ఫ్రై అయితే మనకి పచ్చిమిర్చి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే ఏంటంటే మనకి తినేటప్పుడు మంటగా అనిపించవన్నమాట. ఇంకా అదైతే అయిపోయిందండి పోపు. ఇక్కడ చూసారు కదా, నేను కింద అయితే చేంజ్ చేశానమాట. సో కొంచెం కలపడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. ఇలా వెడల్పాటిదైతే తీసుకున్నాను. ఇంకా పోపునైతే మొత్తం రైస్లో అయితే వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకుంటే మనకి పులిహోర అయితే రెడీ అయిపోతుందన్నమాట. సో పూజ అయ్యేంత వరకు మనం ఎలాంటి టేస్ట్ చేయకూడదు కాబట్టి నేను ఎలాంటి టేస్ట్ అయితే చేయలేదండి. సో ఫైనల్గా నాకు అన్నీ నార్మల్గానే ఉన్నాయన్నమాట. ఏది ఎక్కువ కాలేదు, ఏది తక్కువ అయితే కాలేదు. ఇంక ఇక్కడ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. సో పాయసం రెడీ అయిపోయింది, పులిహోర కూడా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇంకా గారెలు అయితే చేయాలి. సో నైటే నేను పప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట. సో చాలా తక్కువ క్వాంటిటీ అయితే నానబెట్టానండి. సో ఒక 10 to 15 గారెలు అయితే అవుతాయి అనమాట. అంతకుమించి అయితే ఎక్కువ అవ్వవు. సో అది కూడా చూడాలి అవుతాయో అవ్వవో అని చెప్పేసి అయితే అనుకొని జస్ట్ గ్లాసున్నర పప్పు అయితే పోసుకున్నాను అనమాట. ఈ గారెలు వేసుకోవడం కూడా నేను చాలా రేర్ అండి. అసలు పండగ వస్తేనే గారెలు వేస్తానమాట. మిగతా రోజుల్లో అసలు గారెలే వేయను. ఇది ఆయిల్లో మళ్ళీ ఫ్రై చేసి తినాలి అని చెప్పేసి అయితే వేయనమాట. ఎందుకో తెలీదు, నా పెళ్ళప్పుడు గారెలు తిన్నామన్నమాట. సో అప్పుడు పెళ్ళైన తర్వాత అప్పటి నుంచి నాకు ఎందుకో తినాలనే ఇంట్రెస్ట్ అయితే పోయిందండి గారెల మీద. అందుకే ఎక్కువ వేయను అనమాట. సో ఇంక ఇక్కడైతే బ్యాటర్ రెడీ చేసుకున్నానండి. సో తర్వాత దాంట్లోకి జీలకర్ర, కొంచెం ఒక హాఫ్ అల్లంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇంకా అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకున్నాను. ఇంకా తర్వాత దాంట్లోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఇంక ఇక్కడైతే నేను గారెలు వేస్తున్నాను అనమాట. సో ఇందులో కూడా మనం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవద్దండి. బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మళ్ళీ జారిపోతూ ఉంటుంది, మనకి గారెలు అనేవి రావన్నమాట. అయితే నేను ఇంకా కవర్ మీద వాటి మీద వేయకుండా జస్ట్ హ్యాండ్తో ట్రై చేద్దాం ఎలా వస్తాయని చెప్పేసి అయితే వేస్తున్నాను ఇక్కడ. సో కొంచెం తడి చేసుకొని మనం పిండిని ఇలా తీసుకొని చేత్తోనే గార రౌండ్గా వచ్చేలాగా చేసుకొని దానికి హోల్ పెట్టుకొని వేసుకుంటే మనకి గారెలు అయితే వచ్చేస్తాయి. సో దీనికి కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. సో రేర్గా వేసే వాళ్ళకైతే అంతగా రావు, కానీ మన మమ్మీ వాళ్ళకి, అమ్మమ్మ వాళ్ళకైతే చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు ఫాస్ట్గా అయితే వేస్తారు. ఇంకా నేనైతే చేతి మీద ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. పర్లేదు, బాగానే వచ్చాయండి. అంటే నేను ఎక్కువగా చేయను కాబట్టి నాకు అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. సో ఇలా అయితే ఒక 4 to 5 వేసుకొని ఒక 2-3 వాయిల్ కింద అయితే గారెలన్నీ అయితే రెడీ చేసుకున్నానండి. సో ఫస్ట్ అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు వేసుకోవాలన్నమాట. లేదు అని అంటే హై ఫ్లేమ్లో పెడితే మనకి ఆయిల్ పొంగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఫస్ట్ ఒకవైపు మంచిగా కాలిన తర్వాత ఇలా టర్న్ చేసుకొని 2 వైపులా కూడా మంచిగా అయితే కాల్చుకుంటే మనకి గారెలు అయితే రెడీ అయిపోతాయండి. ఇంకా అలా గారెలన్నీ కూడా వేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా మెయిన్గా మనం ఉగాది రోజు చేసుకునేదైతే రెడీ చేయబోతున్నాను, ఉగాది పచ్చడి అనమాట. సో ఇక్కడైతే నేను 6 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. సో 6 ఐటమ్స్ కూడాను, ఒకటి వచ్చేసి మామిడికాయ అండి మెయిన్గా కావాల్సింది, ఇంకా వేప పువ్వు అనమాట, తర్వాత బెల్లం పౌడరు, సాల్ట్, కారం అండ్ అలాగే చింతపండు రసం అయితే తీసుకున్నాను. ఈరోజు నేను ఈ 6 ఐటమ్స్తో అయితే ఉగాది పచ్చడి అయితే చేయబోతున్నానండి. సో చాలామంది చాలా రకాలుగా అయితే చేస్తారనమాట. ఇందులో చాలామంది ఇంకా 9 ఐటమ్స్ 11 ఐటమ్స్ అయితే యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో బనానా, పుట్నాలు, నేను చూసినంత వరకు అయితే ఇలా యాడ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో నేనైతే 6 ఐటమ్స్తోనైతే ఈరోజు ఉగాది పచ్చడి అయితే చేయబోతున్నానండి. ఇంకా ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట, చింతపండు రసం వేయక ముందుకే. సో ఒకసారి పీసెస్కి అంతా కూడా మనకి పువ్వు, ఉప్పు, కారం ఇదంతా పట్టిన తర్వాత దాంట్లోకి అయితే నేను చింతపండు రసం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో యాక్చువల్గా నేను కొంచెం అంటే దగ్గరికి చేద్దాం అనుకున్నాను, బట్ ఎందుకో తెలీదు, సరే వేసేద్దాం అన్నట్టయితే ఈసారి లూజ్గా చేద్దాం అన్నట్టయితే నేను చింతపండు రసం అయితే వేసేసాను అనమాట మొత్తము. ఇంకా ఇప్పుడైతే దీంట్లోకి నేను బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా బెల్లం అంతా కరిగేదాకా అయితే పక్కన పెట్టుకుంటున్నానండి. సో ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. సో ఇంక అన్ని ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. తర్వాత నేనైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేసానండి. ఇంకా ఇప్పుడైతే నేను
దేవుడి దగ్గర పెట్టడానికైతే ప్రసాదాలన్నీ కూడా ఇలా బౌల్స్‌లో అయితే తీసుకుంటున్నాననమాట. సో, ఫస్ట్ వచ్చేసి సేమియా పాయసం చూసారు కదా! సేమియా పాయసం ఎంత అంటే దగ్గరికి అయిందనమాట. సో, మనం ఇంకెక్కువ పాలు పోసుకుంటే ఏంటంటే కొంచెం లూజ్‌గా అయిపోతుంది. ఇలా మనకేంటంటే అటు గట్టిగా అవ్వకుండా, ఇటు లూజ్‌గా అవ్వకుండా మిడిల్‌లో అవుతే మనకి తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుందండి. సో, ఇంకా అది సేమియా పాయసం అయితే నేను ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశాను. తర్వాత ఇంకా పులిహోర కూడా ఒక బౌల్‌లో పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఉగాది పచ్చడి అండ్ అలాగే గారెలు కూడా పెట్టేసుకొని ఇంకా దేవుడి దగ్గరికైతే తీసుకెళ్ళానండి. ఇంకా ముందు రోజే నేను ఇక్కడ జస్ట్ బ్యాక్ సైడ్ ఇలా ఆర్టిఫిషియల్లీ మనకి బంతి పూల మాల దొరుకుతుంది కదా! అండ్ అలాగే ఇంకా ట్రెండింగ్‌లో ఉన్న పూలమాల నేను లాస్ట్ టైం ఎప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్నానండి. జస్ట్ అలా బ్యాక్ సైడ్ కొంచెం డెకరేషన్ లాగా ఉంటుందని చెప్పేసి ఇది ముందు రోజు నైట్ అయితే వేశాననమాట. బ్యాక్ సైడ్ ఏదైనా బ్యాక్ డ్రాప్ లాగా వేద్దామని అయితే అనుకున్నానండి. బట్ అది పెట్టాను కానీ అది ఊడిపోయిందనమాట. సో, అందుకే ఇంకా జస్ట్ అలా ప్లెయిన్‌గా వాల్‌కి అయితే పెట్టేశాను. ఇంకా నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడి పటాలు ఇవన్నీ అయితే క్లీన్ చేసుకొని, బొట్లు పెట్టుకొని, పూలు పెట్టుకొని అంతా రెడీ చేసుకొని అయితే నేను ప్రసాదాలు చేయడానికైతే వెళ్ళానండి. సో, మళ్ళీ వచ్చి మళ్ళీ ఇవంతా చేయాలంటే టైం అవుతుందని చెప్పేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి రాగానే ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాననమాట దేవుడి దగ్గర. ఇంకా పూలతో డెకరేషన్ అయితే చేసుకొని, సో, కింద కూడా చక్కగా నీట్‌గా డెకరేషన్ అయితే చేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా పూజ చేసిన తర్వాత దీపారాధన వెలిగించిన తర్వాత ఇక్కడైతే నేను కొబ్బరికాయ అయితే కొట్టేశాను. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ దేవుడికైతే హారతి అయితే ఇస్తున్నాననమాట. ఇంకా ఫైనల్‌గా ఇదండి చక్కగా పూజ అయితే సింపుల్‌గా అయితే నాకు వచ్చినట్టు నేను ఎలా చేసుకుంటానో అలా అయితే చేసుకున్నాననమాట. ఇంకా నేను రీసెంట్‌గా ఇక్కడ సాయిబాబాని కూర్చోపెట్టడానికైతే ఇలా ఒక పీట లాంటిదైతే తీసుకున్నానండి. నేను నా ప్రీవియస్ వ్లాగ్స్‌లో చెప్పాను కదా! అఘోరా మెక్కెళ్ళానని చెప్పేసి. అక్కడ జర్మన్ సిల్వర్ అని అయితే ఇక్కడ ఇలా కుంకుమ మనం గంధం పెట్టుకోవడానికి అండ్ అలాగే సాయిబాబాని కూర్చోబెట్టుకోవడానికి ఇంకొక పీట కూడా తీసుకున్నానండి. అదైతే ఈరోజు చూపించలేకపోతున్నాను. అది నేను బయటకు తీయలేదనమాట. అది తీసినప్పుడైతే చూపిస్తాను. నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. ఇంకా అవైతే తీసుకొని ఇంకా ఈరోజు అయితే పెట్టాను చక్కగా. ఇంకా దీపారాధన చేసేవి కూడా నేను కుందులు కొత్తవైతే తీసుకొచ్చాను. ఇంకా అలా మాకు ఆ ప్రసాదాలే మధ్యాహ్నానికి, నైట్‌కి సరిపోయాయండి. మేము ఇంకా ఎలాంటి వంట అయితే చేసుకోలేదనమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఇది వాల్నట్స్‌ది ప్యాకెట్ తీసుకొచ్చామండి మేము. అంటే జస్ట్ కాయలు ఉండేలాగైతే తీసుకొచ్చుకున్నామనమాట. ఇలా ఎప్పుడు కూడా ఇలా తెచ్చుకొని పగలగొట్టుకొని సపరేట్ చేసుకుంటామనమాట. 1 కేజీ వాల్నట్స్ వచ్చేసి మాకు ఈ డబ్బాలో అయితే సరిపోయాయండి వాల్నట్స్ ఫైనల్‌గా. సో, ఎంత తుక్కొచ్చిందో చూడండి. అంటే ఒక హాఫ్ కేజీ పైన ఉంటాయేమో అంతేనండి. ఇంకా సో, మార్నింగ్ గారెలు అయితే చేశానని చెప్పాను కదా! ఇంకా నైట్ అయితే నేను రేపు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ పెరుగు తాలింపు వేసుకొని వడలు దాంట్లో వేసి అయితే నానబెట్టుకుంటున్నాననమాట. సో, రేపు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇది తినేసేయొచ్చులే అని చెప్పేసి. ఇంకా ఇదండి వ్లాగు. మా ఉగాది అయితే ఇలా జరిగిందనమాట. తర్వాత ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగాము. ఇంకా ఇంతటితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. సో, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్.